నాకైతే చాలా బాధగా ఉందండి. ఎందుకు అంటారా, నా హెయిర్ గ్రోత్ అయితే ఆగిపోయింది. ఏంటి ఒక నెల రోజుల నుంచి అయితే ఏంటి అసలు హెయిర్ పెరగట్లేదు, ఎంతో కొంత కొంచెమైనా పెరుగుతుంది కదా అనుకునేదాన్ని. నేను మిస్టేక్ చేయడం వల్లే కూడా ఆగింది. నెల రోజుల నుంచి నేను ఏది కూడా నా హెయిర్కి అయితే పెట్టించుకోలేదు, ఓన్లీ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. కానీ ఈరోజు ఏంటంటే మందారాకులు ఆనియన్ కలిపి అండ్ కొంచెం షాంపూ కూడా వేసి నేను మిక్సీ చేసి ఇప్పుడు నా తలకైతే పట్టించుకుంటున్నాను. దీనివల్ల మనకి హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగా పెరుగుతుందండి. ఇంకా హెయిర్ గ్రోత్ ఆగిపోయినా సరే, చిగుర్లు పగిలిపోయినట్లు ఉంటాయి కదా, అలాంటి వాటికి కూడా బాగా యూజ్ అవుతుంది. తోటలోకి వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, చేమిరపకాయలు చాలా బాగా వస్తున్నాయి. ఈ చేమిరపకాయలు ఒక్క చెట్టు కానీ బాగా కాస్తే ఇంకా మనం పచ్చిమిర్చి అస్సలు కొనుక్కోని అవసరం లేదు. అంత మంచి చెట్టు. ఇంకోటి ఆల్రెడీ వచ్చేసాయి, ఫుల్ కాస్తాయి. ఇంకా బొబ్బాస్ చెట్టు పక్కన ఉంది. బొబ్బాస్కాయలు చాలా పెద్దవి అయిపోతున్నాయి. ఈ తుప్పల్లో వెళ్తే ఎక్కడ పాములు ఉంటాయి భయం వేస్తుంది. ఇప్పుడు ఎందుకు మనం వెళ్తున్నామంటే మందార చెట్టు దగ్గరికి కొంచెం మందార ఆకులు తెంపుకోవాలని. భయంగా ఉంది కానీ వెళ్ళాలి. ఇగోంటి మందార చెట్టు దగ్గరికి వచ్చేసాం. పెద్ద చెట్టు కొట్టేశారు. ఇది కొంచెం ఆకులేస్తే చాలు, చాలా జీడిగా ఉంటుంది. తల కూడా బ్లాక్గా అవుతుంది, షైనింగ్గా ఉంటుంది అండ్ సిల్కీ. ఈ వర్షాలకి బాగా వచ్చేస్తుంది చెట్టు. గత 20 days ముందు వచ్చాము కదా, అప్పుడు చాలా చిన్నది ఉండేది, ఇప్పుడు కొంచెం పెద్దదైంది. విద్దమ్మ కూడా ఇంటి దగ్గర ఉంది కదా, సండే ఈరోజు. ఇంకా తలకి కూడా పెట్టాలని ఆకులు తెంపుతున్నా. ఫ్లవర్స్ ఉంటే ఇంకా బాగున్నా. చాలు, చాలా ఎక్కువ, కొంచెం అనిపిస్తున్నాయి నేను. ఇక్కడ పందులు వచ్చి నాశనం చేసేసాయి కదా. కొంచెం పచ్చిమిర్చి ఉన్నాయి, పండిపోనివి తెంపేద్దాం. ఇంకా ఈ చెట్టు ఇంకా కొన్ని రోజుల తర్వాత కాస్తుంది. మొదలైతే ఉంది. ఏంటి పచ్చిమిర్చి అది పోయింది. ఇది చెట్టు అయినా బాగా బతికితే చాలు. ఇది ఇవ్వకొట్టిపోయింది అంటారు, ఎందుకంటే వాటర్ శాతం ఎక్కువైతే ఇవ్వకొట్టిపోతాయి. అయినా కొంచెం ఇది బాగానే వచ్చినట్లుంది. మళ్ళీ ఏమంటే పువ్వులు కూడా వచ్చాయి. ఇక్కడ చెట్టు బాగా వచ్చింది. సాయికి ఇష్టమైనది వండాం, అందుకని సాయి కోసం అయితే ఈరోజు బిర్యానీ చేసా. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా వీడియో అయితే చూసానండి. మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ పైకి అయితే వచ్చాను. ఈరోజు సండే కదా, సండే ఎందుకో తెలియదు వేపపళ్ళు అయితే చేయాలనిపిస్తుంది. చిరాగ్గా అనిపిస్తే కన్ఫర్మ్గా వేపపళ్ళు అయితే చేస్తాను. జాంకాయ చాలా బాగుంది. ఒకటి వేపపళ్ళ కోసం వస్తే మనం ఫస్ట్ జామ చెట్టు మీద పడతాం. జాంకాయ అంటే అంత ఇష్టం కదా, మరి చాలా ఎక్కువ కాయలు ఉన్నాయి. అబ్బో, ఇక్కడ జాంకాయ చూడండి చాలా పెద్దది. అంతే, మరి లేవు ఇంకా. అన్నీ చిన్న కాయలు, చిన్న బుల్లి కాయలు ఉన్నాయి.
మనం దేనికి వచ్చామో ఏం చేస్తున్నామో అనుకుంటున్నారా? ఫస్ట్ జామ చెట్టు మీద పడాలి. 2 దొరికాయి, సాయి కోటి, విద్యా కోటి. ఇంకొకటి దొరికితే బాగున్నాం. మంచి వేపలు ఇరుపుకోవాలి. ఇష్టం. చూద్దాం. ఇక్కడ ఉంది, ఈ పుల్ల ఇరపాలి. ఈరోజు సండే కదా, సండే స్పెషల్స్ ఏంటి, ఏమి చేస్తారు కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నేనైతే బిర్యానీ అండ్ మటన్ అండ్ కచంబరి చేశాను. మార్నింగ్ నుంచి నేను ఇంకా వంటగదిలోనే ఉన్నాను, అందుకే అసలు ఏం తినాలనిపించట్లేదు. అయినా ఒక ముద్ద తినాలి అనేసి ఇంకా కచంబరి అండ్ బిర్యానీ తింటున్నాను. బిర్యానీ అండ్ మటన్ చాలా బాగా కుదిరిందండి, చాలా హ్యాపీగా తింటున్నారు. మార్నింగ్ టిఫిన్ వచ్చి సాయికి మురి మిర్చిలు అంటారు కదా, అది ఉప్మాలా చేశానండి. చాలా చాలా బాగుంటుంది, తనకి చాలా ఇష్టం కూడా. ఇంకా చందు గారికి వచ్చి చపాతీ చేశాను. విద్దమ్మకి దోశలు కావాలంటే ఇంకా ఎవరికి కావాల్సిన 4 ఐటమ్స్ అయితే చేశాను. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బిర్యానీ తింటున్నాము. ఇంకా పిల్లలు వచ్చి ఆల్రెడీ ఫాస్ట్ తినేశారు. వాళ్ళు ఈరోజు కొంచెం వేగంగా తిన్నారు. విద్దము ఒక దోశ తిన్నది. సాయి కూడా మరి ఉప్మా అంటే చాలా అంటే వేగంగా ఆకలిస్తుంది కదా, అది ఊరకనే జీర్ణం అయిపోతుంది. ఇంకా వాళ్ళు కూడా ఫస్ట్ అయితే తినేసారు. ఇంకా చందు గారు నేనైతే తింటున్నాము. చాలా బాగుంది అనేసి చెప్పారు. అంటే లాస్ట్ ఇంకా లేచిపోతాను అనేటప్పుడు చెప్పారు. ఫస్ట్ టైం ఎలా ఉందని అంటే అస్సలు చెప్పలేదండి. సరేలే అనేసి ఇంకా నేను సైలెంట్ అయిపోయాను. ఆ తర్వాత లాస్ట్ మినిట్లో చెప్పారు. చాలా హ్యాపీ. వండేటప్పుడు అనిపిస్తుంది వాళ్ళు హ్యాపీగా తినాలి, మంచిగా ఉంది అనుకోవాలి అనేటట్టు నాకైతే అలా అనిపిస్తుంది. మంచి వీడితో మళ్ళీ